మరి ఈ సమయంలో మన మధ్యలో మరి సుధాకరయ్య గారు, వారి యొక్క కుటుంబం ఉందండి. రూతమ్మ గారు, అలాగే వారి పాప చెరి, వారు చక్కని పాటలు పాడుతూ దేవునిని ఆరాధిస్తారు. వారితో కలిసి మనం కూడా పాడదాం, మైకులు ఆఫ్ చేసుకొని. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. చాలా కాలం తర్వాత మరి ఈ రీతిగా కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ. ఇందులో పాల్గొన్న సేవకురాండ్రు మెంబర్స్ అందరికీ వందనాలు. ముఖ్యంగా జెర్రీ అయ్య గారికి, అమ్మగారికి వందనాలు తెలియజేస్తూ పాటలు పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాము. స్తోత్రం, స్తుతి, స్తోత్రం, మహిమ, ఘనత నీకే అనే పాట. స్తోత్రం, స్తుతి, స్తోత్రం, మహిమ, ఘనత నీకే అర్పింతును యేసయ్యా. స్తోత్రం, స్తుతి, స్తోత్రం, మహిమ, ఘనత నీకే అర్పింతును యేసయ్యా. నా కోసం మరణించి తిరిగి లేచిన నీకే నా స్తుతి స్తోత్రము. నా కోసం మరణించి తిరిగి లేచిన నీకే నా స్తుతి స్తోత్రము. స్తోత్రం, స్తుతి, స్తోత్రం, మహిమ, ఘనత నీకే అర్పింతును యేసయ్యా. స్తోత్రం, స్తుతి, స్తోత్రం, మహిమ, ఘనత నీకే అర్పింతును యేసయ్యా. బాధ కలుగు సమయములో నాకు తోడై నిలిచి, కష్ట నష్టాలలో నాకు నీడై నిలిచి, బాధ కలుగు సమయములో నాకు తోడై నిలిచి, కష్ట నష్టాలలో నాకు నీడై నిలిచి, నన్ను ధైర్యపరచితివి, నా వెంట నిలిచితివి. నన్ను ధైర్యపరచితివి, నా వెంట నిలిచితివి. నా కోసం మరణించి తిరిగి లేచిన నీకే నా స్తుతి స్తోత్రము. నా కోసం మరణించి తిరిగి లేచిన నీకే నా స్తుతి స్తోత్రము. స్తోత్రం, స్తుతి, స్తోత్రం, మహిమ, ఘనత నీకే అర్పింతును యేసయ్యా. స్తోత్రం, స్తుతి, స్తోత్రం, మహిమ, ఘనత నీకే అర్పింతును యేసయ్యా. నే చేసిన పాపముకై శిక్ష నీవు పొందితివి, నే చేసిన దోషముకై సిలువలో మరణించితివి. నే చేసిన పాపముకై శిక్ష నీవు పొందితివి, నే చేసిన దోషముకై సిలువలో మరణించితివి. మృత్యుంజయుడై నిలిచి మరణాన్నే గెలిచితివి. మృత్యుంజయుడై నిలిచి మరణాన్నే గెలిచితివి. నా కోసం మరణించి తిరిగి లేచిన నీకే నా స్తుతి స్తోత్రము. నా కోసం మరణించి తిరిగి లేచిన నీకే నా స్తుతి స్తోత్రము. స్తోత్రం, స్తుతి, స్తోత్రం, మహిమ, ఘనత నీకే అర్పింతును యేసయ్యా. స్తోత్రం, స్తుతి, స్తోత్రం, మహిమ, ఘనత నీకే అర్పింతును యేసయ్యా. నా కోసం మరణించి తిరిగి లేచిన నీకే నా స్తుతి స్తోత్రము. నా కోసం మరణించి తిరిగి లేచిన నీకే నా స్తుతి స్తోత్రము.
స్తోత్రం స్తుతి స్తోత్రం మహిమా ఘనత నీకే అర్పింతును యేసయ్యా. స్తోత్రం స్తుతి స్తోత్రం మహిమా ఘనత నీకే అర్పింతును యేసయ్యా. హల్లెలూయా. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం నారని దేవా, నిన్న నేడు మారని దేవా. ఈ లోకమంతేను నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధి నా రక్షణ. నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను, నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయ తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయా. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదేసయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదేసయ్యా. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా, నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం.
ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. చక్కని పాటలు పాడి దేవునిని ఆరాధించినటువంటి సుధాకర్ పాస్టర్ గారి యొక్క కుటుంబమును బట్టి దేవుని నామమునకు మహిమ. మరి అద్భుతంగా పాటలు పాడి దేవుని ఆరాధించారు సహోదరి రూత్ గారు, అలాగే వారి పాప చెరమ్మ గారు. దేవుడు వారిని ఇంకను దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిదండి, మనం అందరం కూడా ఇప్పుడు ఆరాధించే సమయంలో ఉన్నాం. దేవునిని ఆరాధించుట వలన దేవుని యొక్క సన్నిధానం మన మధ్యలోనికి వస్తుంది. దేవుని యొక్క సన్నిధానం మన మధ్యలోనికి వచ్చినప్పుడు అట్మాస్ఫియర్ మొత్తం చేంజ్ అవుతుందండి. మన వాతావరణం మొత్తం కూడా మారిపోయినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. మనలో ఉన్నటువంటి నిస్పృహ, నిరాశ, అపనమ్మకం, అవిశ్వాసం అన్నీ పోతాయి. దేవుని యొక్క శక్తి మనలోనికి దిగి వస్తుంది. హల్లెలూయా. యెహోవా యందు ఆనందించుట వలన మీరు నూతన బలం పొందుతారని దేవుడు చెప్పి ఉన్నాడు. కాబట్టి మనమందరం ఆయనను స్తుతిస్తూ బలాన్ని పొందుకుందాం. లెట్స్ ఆల్ అన్మ్యూట్ అవర్ మైక్స్ అండ్ లెట్ us ఆల్ ప్రైజ్ అండ్ వర్షిప్ ద లార్డ్. మనమందరం కూడా మన మైక్లు దయచేసి హోస్ట్ మీరు అందరు మైక్లు అన్మ్యూట్ చేయండి ప్లీజ్ ఫర్ ఏ వైల్. ప్రైజ్ ద లార్డ్. అందరం దేవుని ఆరాధిద్దామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవానికి ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. హల్లెలూయా. దేవానికి ఘనమైన నామానికి వందనాలు. దేవుడా నీకే వందనాలు. దేవుడా నీకే ఆశ్చర్యకరుడా నీకే దేవుడా కార్యములన్నిటి వరకు నీకే వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. ఘనమైన నామానికి వందనాలు. సింహాసనమందు ఆసీనుడా పరిశుద్ధుడా మీకే సయాని కార్యాలు కొరకు మొదటి తారీఖు మనకి ఇచ్చారు. ఆరాధన యోగ్యుడా ప్రేమ కలిగిన
దేవునికి హల్లెలూయా. అయ్యా స్తుతించి పాడి కీర్తిస్తును నాయన. కంటే నీ ఉత్తమమైన కృపను బట్టి వందనాలు. పరిశుద్ధుడా, గొప్ప దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. స్తోత్రములు రాజా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నీకు స్తుతి, 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 స్తుతి. స్తోత్రములు రాజా. స్తోత్రములు రాజా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. హల్లెలూయా, నీకు స్తోత్రం, 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 స్తోత్రం. మహిమ దేవానికి స్తుతులు స్తోత్రాలు. చేసేదా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. పరిశుద్ధ తండ్రి దేవా, నువ్వు మా దేవుడు నాయన, మా రక్షకుడు నాయన, మా రాజు తండ్రి, మా యొక్క నాయన తండ్రి సైన్యాధ్యక్షుడు. యు ఆర్ ద కెప్టెన్ ఆఫ్ ద హోస్ట్ ఓ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. యు ఆర్ ఓ లార్డ్ ఫాదర్ ట్రాడింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ us, ఓ మాస్టర్. తండ్రి మా ముందు మీరు నాయన నడుస్తున్నారు తండ్రి ప్రభా. తండ్రి యేసయ్య, ఇదిగో తండ్రి మా శత్రువులను నాయన మీరు నాశనము చేయుచున్నందుకు వందనాలు, స్తోత్రములు చెల్లించు. మా శత్రువులను నాయన మీరు తరుముచున్నందుకు నీకు వందనాలు దేవా. మేము విజయ వీరులము కావాలని కోరుకొనుచున్న దేవా, మమ్మల్ని విజయ వీరులుగా ఈ అన్నింటిలో మాకు అత్యధికమైన విజయం ఇచ్చుచున్న దేవా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నీ నామమునకే మహిమ, నీ నామమునకే ఘనత ప్రభావములను ఆరోపిస్తూ ఉన్నాం. నువ్వు మాకు తండ్రిగా ఉన్నందుకు నాయన మేము ధన్యులము తండ్రి. నువ్వు మాకు దేవుడుగా ఉన్నందుకు మేము ధన్యులము తండ్రి. వీఆర్ సో బ్లెస్డ్ టు హ్యావ్ యు యాజ్ అవర్ లార్డ్ ఓ మాస్టర్. దేవా, నీ నామమునకే మహిమ, ఘనత ప్రభావములను ఆరోపిస్తూ యేసుక్రీస్తు దివ్య నామమున ఈ స్తుతిని మీకు సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. దేవుడు మనకు మరి ఒకసారి అద్భుతమైనటువంటి సమయాన్ని ఇచ్చాడండి. మనకి ఈ సమయం అనేటువంటిది అంత విలువైనదిగా అనిపించకపోవచ్చు. మరి ఈ సమయంలో మనము నిజంగా మనం దేవుని శక్తిని పొందుకుంటున్నామా అనేటువంటి ఒక అనుమానం కూడా కలగవచ్చు. కానీ గుర్తుంచుకోండి ప్రియమైనటువంటి దైవ జనాంగమా, మనము గడుపుతున్నటువంటి ప్రతి నిమిషము కూడా మన జీవితాలలో ఒక గొప్ప మార్పును తీసుకొని వచ్చే సమయం అండి. దిస్ ఈస్ ద టైమ్ విచ్ టర్న్స్ అవర్ లైవ్స్ ఇంటూ victorious. It leads us into the victory. Praise the Lord. Hallelujah. దేవుడు అత్యద్భుతమైనటువంటి ఆ విజయం వైపు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మరి ఈ సమయంలో మనకు వాక్యము నిమిత్తం ఒక నిమిషం ప్రార్థన చేసుకుందామండి. మన మధ్యలో ఉన్నటువంటి రవీందర్ గారు ప్రార్థన చేస్తారు. ఒక నిమిషం వాక్యం నిమిత్తం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. మహిమగల తండ్రి, వాక్యమైన దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయము నీ సమయం తండ్రి, నువ్వు మాట్లాడే సమయం తండ్రి, నీకు అనుకూలమైన వచనము సెలవిచ్చే సమయం తండ్రి. నాయనా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యముగా మా మధ్యలోనికి దిగిరమ్మని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ దాసుడు వాక్యం అందించుచుండగా అభిషేకించండి, మీ ఆత్మతో నింపండి తండ్రి. సర్వ శరీరాన్ని మీ స్వాధీనం అందించుకోండి, ఆత్మను మీ స్వాధీనం అందించుకోండి, మనసును మీ స్వాధీనం అందించుకోండి. ఇదిగో నీ నోటిలో నా మాటలు ఉంచి నా చేతి నీడలో నేను కప్పి ఉన్నానన్నావు ప్రభా. ఇదిగో నీ దాసుని నోట నీ మాటలు ఉంచి
నీ చేతి నీడలో కప్పి ఉంచి ఈ సమయంను ఆశీర్వాదకరంగా మార్చండి. తండ్రి, ఇదిగో నాయన, మేమందరం చేరి ఉన్నాము. నీ రక్తాన్ని పెట్టి తండ్రికి ఒక రాజ్యంగా యాజకులుగా కొనబడిన బిడ్డలంగా మేము ఉన్నాము. మాతో మాట్లాడుటకు ఈ సమయాన్ని మీరు ఆశీర్వాదకరంగా మార్చమని, నీ దాసుని అలాగున బలపరిచి వాడుకొనమని కృతజ్ఞతలు చెల్లిస్తూ, మాకు కావలసిన ఆశీర్వాదకరమైన దీవెనకరమైన నీ మాట కొరకు మేము ఎదురు చూస్తుండగా ఆశీర్వదించి మా హృదయాల్లో ఫలింపచేయమని సమయాన్ని మీ దాసుని మీ చేతులకు అప్పగించుకున్నాం. యేసు క్రీస్తు శక్తి గల నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. చక్కని ప్రార్థన చేశారు. మరి సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. నేను ఎక్కువసేపు మాట్లాడనండి, ఒక 15 లేదా 20 minutes మాత్రమే. ఎందుకంటే మనకి మళ్ళీ హోలీ సాక్రమెంట్ సర్వీస్ ఉంది, హోలీ కమ్యూనియన్ సర్వీస్ ఉంది. కాబట్టి మనం త్వరగానే ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి మన మధ్యలో ఉన్నటువంటి సంజీవ్ సామిల్ గారు వాక్యాన్ని చదువుతారు. రాజులు 2వ గ్రంథము 13వ అధ్యాయము, రాజులు 2వ గ్రంథం 13వ అధ్యాయము 14 నుంచి 19 వచనాల వరకు మరి అయ్యగారు చదువుతారు. దయచేసి సంజీవ్ అయ్య గారిది అన్మ్యూట్ చేయండి బ్రదర్. సంజీవ్ సామెల్ గారిది. ఓకే. 13వ అధ్యాయము 14 నుంచి 19 వరకు అయ్య గారు. ఓకే. 2వ రాజులు 13వ అధ్యాయము 14 నుంచి 19 వచనం వరకు మనం చదువుకుందాం. దయచేసి బైబిల్స్ తెరిచి చూడవలసిందిగా కోరుచున్నాము. అంతటా ఎలీషా మరణకరమైన రోగం చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతన్ని చూచి కన్నీరు విడిచుచు, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌద్రమును నీవే అని ఏడ్చాను. అందుకు ఎలీషా, నీవు వెంటిని బాణములను తీసుకోమని అతనితో చెప్పగా అతడు వెంటిని బాణమును తీసుకునేను, నీ చెయ్యి వెంటి మీద ఉంచుమని అతడు ఇశ్రాయేలు రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వెంటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి తూర్పు వైపున నున్న కిటికీని విప్పమని చెప్పగా అతడు విప్పాను. అప్పుడు ఎలీషా బాణం వేయమని చెప్పగా అతడు బాణం వేశాను. అతడు, ఇది యెహోవా రక్షణ బాణము, సిరియనుల చేతుల నుండి మిమ్మల్ని రక్షించు బాణము. సిరియనులో నాశనమైనట్లు నీవు ఆఫెకులో వారిని హతము చేయదు అని చెప్పి బాణములను పట్టుకోమనగా అతడు పట్టుకొనెను. అంతటా అతడు ఇశ్రాయేలు రాజుతో నేలను కొట్టుమనినప్పుడు అతడు ముమ్మార్ను కొట్టి చూశాను. అందు నిమిత్తము దైవజనుడు అతని మీద కోపగించి, నీవు 5 మార్లైనా 6 మార్లైనా కొట్టిన ఎడల సిరియనులు నాశనము వరకు నీవు వారిని హతం చేసి ఉందువు. అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియన్లు ఓడించదవని చెప్పాను. దేవుడి మాటలు దీవించి మనల్ని ఆశ్రయించును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. మంచిదండి. థ్యాంక్ యూ అయ్య గారు, చక్కని వాక్యం చదివి వినిపించినందుకు. మరి ఈ వాక్యము మనం అనేక మార్లు చదివి ఉంటాం, అనేక మార్లు మనం ధ్యానించి కూడా ఉంటాం. ప్రియమైనటువంటి దైవజనాంగమా, ఇక్కడ ఆత్మీయమైనటువంటి మరి దేవుని యొక్క సలహా లేదా దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి మరి హెచ్చరిక ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఎలీషా గారు ఒక గొప్ప ప్రవక్త అండి. ఎలీషా గారు మరి ప్రవక్తలలో యవనుడైనటువంటి ఒక ప్రవక్తను పంపి మరి జహు అనబడినటువంటి ఒక రాజును ఇశ్రాయేలులకు రాజుగా ఉండడానికి అతనిని అభిషేకించి ఉన్నాడు. అయితే అతను దాదాపుగా 28 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను ఏలాడు, కానీ దేవుని యొక్క చిత్తానుసారంగా చెయ్యకుండా ఉండినందువలన మరి సిరియనులు ఇశ్రాయేలు పట్టణాలన్నింటినీ కూడా మరి పట్టుకొని వెళ్ళిపోయారు. క్యాప్టివేట్ చేశారు.
చెరపట్టుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత మరి ఈ యోవాషు అంటారు, లేదా యెహోయాషు కూడా అంటారు. ఇంగ్లీష్ లో జోవాష్ అంటారు, జెహోయాషు అంటారు. మనం కన్ఫ్యూజ్ కావాల్సినటువంటి అవసరం లేదండి. దయచేసి ఈ విషయాన్ని మనం గమనిద్దాం. యోవాష్ అన్ని వచ్చిన ఇంగ్లీష్ లో నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యాను. అప్పుడే జోవాష్ అని ఉంటుంది, అప్పుడే జెహోయాష్ అని ఉంటుంది. సో మనం కన్ఫ్యూజ్ కావద్దు. ఎందుకంటే ఇశ్రాయేలు రాజ్యము ఇది అద్భుతమైనటువంటి విషయం అండి కదా. సమయలు సౌలు దగ్గరకు వచ్చినప్పుడు సౌలు గారు సమయలు యొక్క పై వస్త్రాన్ని పట్టుకుంటే అది రెండుగా చినిగిపోతుంది కదా. రెండుగా చినిగిపోయినప్పుడు సమయలు కోపం వచ్చి అంటాడు, ఇదిగో ఈ కార్యం వలన దేవుడు నీ దగ్గర నుంచి రాజ్యం తీసేస్తాడు. మరి అది రెండుగా చినిగిపోయినట్టు రాజ్యం కూడా రెండుగా చినిగిపోయిందండి, రెండుగా విడిపోయింది. సొలొమోను తర్వాత యెరోబాము అలాగే యెహోరాము అనేటువంటి ఇద్దరు కుమారులు ఆ రాజ్యాలను పంచుకోవడం ద్వారా ఇశ్రాయేలు రాజ్యము గాను యూదా రాజ్యము గాను మారిపోయింది. ఇది మనందరికీ దాదాపుగా తెలిసిన విషయమే. మరి యూదా రాజ్యం అయితే 2 గోత్రముల వారు, యూదా బెన్యామీను గోత్రములు, అలాగే ఇశ్రాయేలు అయితే 10 గోత్రముల వారు ఉన్నారు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఇశ్రాయేలీలకు దాదాపుగా 20 మంది రాజులు ఉన్నారు, కానీ ఎవ్వరు కూడా మంచి రాజులు కారండి. దాదాపుగా అందరూ కూడా దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా చేసిన వారే ఉన్నారు. అందులో కొద్దో గొప్ప ఈ యెహోయాషు అనబడినటువంటి రాజు మరి దేవుని యొక్క చిత్తం ప్రకారంగా చేయడానికి తనను తాను సిద్ధపరచుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అన్నమాట. అయితే అది కూడా సంపూర్ణంగా కాదు. ప్రైజ్ ది లార్డ్, దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. మరి ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యాన్ని మనం ధ్యానించినట్టయితే మరి ఎలీషా మరణకరమైనటువంటి రోగము చేత ఆయన ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్టయితే దేవుని యొక్క భక్తుల యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయనేటువంటిది మనం అర్థం చేసుకుందాం. ఆయన మరణకరమైనటువంటి రోగంతో హీ వాజ్ సఫరింగ్ విత్ టెర్మినల్ డిసీజ్. మనం ఒక విషయాన్ని గమనించాలి. ఎలీషా గారు యొక్క సమాధి లోపల ఇంకొక శవాన్ని పెట్టినప్పుడు సిరియన్లు వస్తున్నారని కంగారులో అది తొందరలో ఆ యొక్క సమాధిలో పెట్టినప్పుడు ఆయన శల్యములు అంటే డ్రై బోన్స్ వర్ నాట్ వెట్, దే వర్ డ్రైడ్. ఆ డ్రై బోన్స్ టచ్ అయ్యి అతను బ్రతికాడు అని అంటే ఎలీషా లోపల ఎంత పవర్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన చనిపోయే టైంలోనంట ఎలీషా గారికి 120 సంవత్సరాల పైన వయసు అంటండి. మరి ఆ వయసులో కూడా అతను ఏం చేస్తున్నాడు తెలుసు కదండి. ఏం చేస్తున్నాడు? హే జోష్, యు హావ్ గాట్ ఎన్ అసైన్మెంట్. నీకు ఒక పని ఉందయ్యా, నువ్వు వచ్చావు, బాగానే వచ్చావు. ఇక్కడ యోవాషు వచ్చి ఏం చేస్తున్నాడు చెప్పండి? ఒక మంచి మాట చెప్తున్నాడు. నువ్వు ఇశ్రాయేలులకు రథాలు నువ్వే అయ్యా, రౌతులు నువ్వే తండ్రి, నువ్వే నాయన సమస్తము, నువ్వే బలము. అవును, నిజమే, అది వాస్తవం. ఎందుకనంటే హీ వాస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఇజ్రాయలైట్స్. వారు ప్రతి యుద్ధంలో కూడా జయించాలి అని అంటే ఎవరి నుంచి రావాలి మాట? ఎలీషా నుంచి, ప్రవక్త ప్రాఫిట్ అయినటువంటి ఎలీషా నుంచి రావాలి. ఎలీషాకు సమస్తము తెలిసిపోయేది కదా అండి, ఎక్కడ ఏం జరుగుతుంది, శత్రు రాజ్యములో ఏం జరుగుతుంది. ఈయన స్పై చేయవలసిన అవసరం లేదు. ఈయన వెళ్ళి అక్కడ ఏదో స్పై చేసి వేగు చూడవలసిన అవసరం లేదు. కానీ సమస్తం ఇతనికి తెలిసిపోయేటువంటి శక్తిని దేవుడు అతనికి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఆ శక్తిని ఎరిగి మరి ఈ రాజులందరూ కూడా ఆయన యొక్క శక్తిని ఎరిగి ఉన్నారు. కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చనేటువంటి రాజులుగా ఉండి ఇశ్రాయేలు రాజ్యాన్ని మాత్రం వాళ్ళు నాశనం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దైవజనాంగమా, మరి యెహోయాషు కంటే ముందున్నటువంటి జహు కానీ, మరి యోవాషు యొక్క తండ్రి అయినటువంటి యెహోయాజు కానీ, వారు దేవుని యొక్క చిత్త ప్రకారం చేయకుండా సిరియనుల చేత వారు మొత్తబడ్డారు, సిరియనుల చేత వారు పట్టబడ్డారు, సిరియనుల చేత బాధింపబడ్డారు. అయితే మరణ సమయములో ఎలీషా గారు యోవాషుకు గుర్తు చేస్తున్నది ఏంటో తెలుసా? నీవు సిరియనులను నాశనము చెయ్యాలి. ఇట్ ఈస్ యువర్ డ్యూటీ, నీ పని. చూడండి, ఈ ఎలీషా గారి పరిస్థితి మరణకరమైన రోగంతో బాధపడుతున్నాడు.
మనం అర్థం చేసుకోవాలండి. దేవుని యొక్క బిడ్డలు ఎలా ఉంటారు, దేవుని యొక్క భక్తులు ఎలా ఉంటారు, దేవుని యొక్క ప్రవక్తలు, దేవుని యొక్క సేవకులు ఎలా ఉంటారు అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకున్నట్టయితే తనను గురించిన కన్సర్న్ తనకు లేదు, తనను గురించిన ఆలోచన లేదు. కానీ దేవుని యొక్క ప్రజలు విడిపింపబడాలి, దేవుని యొక్క ప్రజలు వారు స్వేచ్ఛగా జీవించాలి, దేవుడిచ్చినటువంటి ఆ విజయాన్ని వారు పొందుకోవాలి, దానికి నువ్వు సిద్ధపడాలి, దానికి యూ షుడ్ గెట్ రెడీ ఫర్ దట్ అని మాట అతను చెప్తున్నాడు. అప్పుడు అతను ఏమంటున్నాడంటే, నీవు ఆ విల్లును పట్టుకో అని చెప్పాడు. విల్లును పట్టుకున్న తర్వాత ఇదిగో నువ్వు కిటికీని ఓపెన్ చేయి, ఆ తూర్పు దిక్కున ఉన్నటువంటి ఆ కిటికీని ఓపెన్ చేయమని చెప్పి బాణమును వేయమన్నప్పుడు అతను బాణం వేశాడు. బాణం వేస్తే ఎలీషా గారు ఏమంటున్నారండి, ఇది ఏ బాణం అంట? యెహోవా యొక్క రక్షణ బాణము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఆ బాణం వెళ్ళి సిరియనులకు తగలలేదు, ఆ బాణం వెళ్ళి సిరియాలో ఉన్నటువంటి ఆ శత్రువులకు తగలలేదు. ఇట్స్ ఏ సింబాలిక్ ఎక్స్ప్లెనేషన్. అదొక మరి ఏమంటారు, ఉదాహరణతో కూడినటువంటి విషయం. నువ్వు బాణం వెయ్యాలి అంతే, నువ్వు బాణం వెయ్యాలి. కిటికీ తెరిచి బాణం వెయ్యు, కిటికీలు మూసుకొని కాదు. కిటికీ తెరవడం అంటే ధైర్యముగా, నువ్వు కన్సీల్ కావాల్సిన అవసరం లేదు, నువ్వు ఎక్కడో దాచుకొని చాటుగా ఉండవలసిన అవసరం లేదు. నువ్వు ధైర్యము తెచ్చుకో, నువ్వు ధైర్యము తెచ్చుకొని వారితో పోరాడు. నీ యొక్క ఏం చెయ్యు, బాణం వేయమని చెప్పాడు. మరి అతను మనం గమనించినట్టయితే యోవాష్ యొక్క చేతులు వణుకుతున్నాయంటండి. చేతులు వణుకుతూ ఉంటే మరి ఎలీషా గారు ఏం చేశారంటే చెప్పండి, ఆయన చేతులను యోవాష్ యొక్క చేతుల మీద ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అతని చేతులను బలపరుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఆయన మరణించే పరిస్థితిలో ఉన్నాడు, కానీ ఆయన యొక్క రెస్పాన్సిబిలిటీ, బాధ్యతను అతను మర్చిపోవడం లేదు. అతను ఏం చేస్తున్నాడు చెప్పండి, యోవాష్ యొక్క చేతులను బలపరుస్తున్నాడు, యుద్ధానికి బలపరుస్తున్నాడు. ఆ తర్వాత ఆయన చెప్పిన విషయం ఏంటి అనంటే, నాయన ఈ బాణములు పట్టుకో. బాణములు అనగా ఆరోస్, మరి విల్లు అనగా బో. ఆ బోలో పెట్టి ఆరోస్ వదులుతారు కదండి. ఈ బాణములు పట్టుకో అంటే పట్టుకున్నాడు. ఇప్పుడు ఈ బాణములను నేలకేసి కొట్టమన్నప్పుడు అతను ఏం చేశాడంట, ఒకసారి, 2 సార్లు, 3 సార్లు కొట్టి మానాడంట. 3 సార్లు కొట్టి మానితే మరి దేవుని యొక్క ప్రవక్త అయినటువంటి ఎలీషా గారు ఏమంటున్నారు, కోపగించుకున్నారు. నువ్వు ఎందుకు మానావయ్యా, నువ్వు మానకుండా 5 సార్లు అయినా 6 సార్లు అయినా కొట్టి ఉంటే సిరియనులను బొత్తిగా నాశనము చేసి ఉందువు. కానీ నువ్వు 3 సార్లు కొట్టినందువలన కేవలం 3 సార్లు మాత్రమే వారిని జయిస్తావు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. చూడండి, ఇక్కడ మనం గమనించినట్టయితే నిజంగా యోవాషు కూడా అంత ఆసక్తితో లేడు, అంత ఉత్సాహముతో లేడు. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, దావీదు ఏం చెప్తున్నాడు అనంటే, యెహోవా మందిరమునకు వెళుదామని ప్రజలు నాతో అన్నప్పుడు నేను సంతోషించాను. దేవుని సన్నిధానం అంటే చాలా మందికి సంతోషం లేదండి. దేవుని దగ్గరికి వెళ్ళడం, దేవుని మాట, దేవుడు చెప్పే కార్యాలు అంటే చాలా మందికి సంతోషంగా ఉండడం లేదు. ఎందుకో మరి అది అమెరికా అయినా, అది ఇండియా అయినా, అది ఎక్కడైనా సరే కూడా మనుషులు చేసేటువంటి కార్యాలకు మాత్రం ఉత్తేజులు అవుతున్నారు. చూడండి, మనిషి ప్రైజ్ ది లార్డ్. క్షమించాలండి, కరెంట్ పోయిందండి. మాకు కరెంట్ పోతే ఇక్కడ నా మాట వినబడుతున్నాయండి బ్రదర్స్? ఆమ్ ఐ ఆడిబుల్? ఓకే అండి, దేవుని నామమునకు స్తోత్రం. అయితే ఈ ర్యాప్ సంగీతం లేకపోతే ఇంకే పాప్ సంగీతం వింటూ ఉర్రుతలూగిపోతున్నారు మనుషులు. పనికి మారిన సంగీతం అండి. మీరు ఆ ర్యాప్ సంగీతం కానీ లేకపోతే ఆ రాక్ సంగీతం కానీ వింటే మనకి మరి ఆ మాటలు అర్థం కావద్దని వాళ్ళు సౌండ్ బాగా పెడతారేమో అనిపిస్తుంది.
అసభ్యమైన మాటలు ఉంటాయండి అందులో, దయచేసి ఈ విషయాన్ని గమనించండి. అసభ్యమైనటువంటి వల్గారిటీ బాగా ఉంటుంది. అలాంటి వాటికి ప్రజలు ఉత్తేజులు అవుతున్నారు. జీవమునిచ్చేటువంటి మాటలకు మాత్రం మనుషులు ఎందుకో రెస్పాండ్ కాలేకపోతున్నారు, ఎందుకు ఆ ఉత్సాహాన్ని తెచ్చుకోలేకపోతున్నారు. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఇతను మాత్రం మంచిగానే పొగిడాడు. ఏమని పొగిడాడు? నా తండ్రి, నా తండ్రి, నీవే ఇశ్రాయేలులకు నువ్వెవరు? నువ్వే రథాలు, నువ్వే మరి గుర్రములు, నువ్వే రౌతులు, నువ్వే అన్ని నువ్వే నాయన. అంటే బలం అనమాట. యు ఆర్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్. అయ్యో నువ్వు వెళ్ళిపోతే ఎలాగయ్యా అనే ఆ బాధలో ఉన్నాడు. కానీ ఆయన చెప్పిన మాటను మాత్రం ఆయన సంపూర్ణంగా నిర్వహించలేకపోతున్నాడు. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, చూడండి, ఆయన చనిపోయాడు. మనం ఇమ్మీడియట్ గా చూస్తే ఎలీషా మృతి పొందాడని ఉంటుంది, మనం 21వ వచనంలో చూసినట్టయితే. కానీ ఆయన చెప్పిన మాట మాత్రం అది ఏం కాలేదు చెప్పండి, మాట మాత్రం నెరవేరకుండా పోలేదు. హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, మనము దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనము నిజంగా ఆ సంతోషంతో, ఆ ఉత్సాహంతో వస్తున్నామా? నిజానికి కొట్టయ్య అన్నప్పుడు నువ్వు ఏమంటున్నట్టు తెలుసా? సిరియనులను నువ్వు నాశనం చేయాలన్నప్పుడు ఆయనకు కోపం రావాలి. సిరియనులను నువ్వు నాశనం చేయాలన్నప్పుడు ఎస్ ఐఎమ్ రెడీ. ఎందుకనంటే నా తండ్రి చేయలేకపోయాడు, నా తండ్రి కంటే ముందున్నటువంటి జహు మా తాతగారు చేయలేకపోయారు, ఈ ఎవరు చేయలేనటువంటి కార్యాన్ని దేవుడు నాకు అప్పగించాడు కాబట్టి నేను చేస్తాను. ఇట్స్ మై డ్యూటీ, ఇట్ ఈస్ మ్యాండేటరీ డ్యూటీ అని చెప్పేసి ఆయన ఉత్సాహాన్ని తెచ్చుకొని ఇక ఎలీషా గారు ఆపయ్య ఆపు 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 అనే వరకు కూడా ఆయన కొట్టాల్సింది. కానీ 3 సార్లు ఇలా కొట్టి మానాడంట. ఎలీషా గారికి కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది తెలుసా? ఆయన ఎట్ ద వర్జ్ ఆఫ్ డెత్, ఆయన చనిపోయే పరిస్థితిలో కూడా ఇశ్రాయేలుల గురించి ఆలోచిస్తూ ఉంటే, నువ్వు మంచిగా ఉండి నువ్వేంటి, నీ ఉత్సాహం ఏమైంది? వాట్ హ్యాపెన్ టు యువర్ విగర్? అయిపోయిందా నీకు అనేటువంటి బాధతో ఆయన మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, అక్కడ భౌతికంగా శరీర రీతిగా జరిగినటువంటి సంఘటన మనం చూస్తున్నాం. ఇప్పుడు కూడా మన అందరికీ కూడా సిరియనులు ఉన్నారండి. ప్రతి ఒక్కరికి కూడా సిరియనులు ఉన్నారు. మన పరిచర్యలో సిరియనులు ఉన్నారు, మన వ్యక్తిగత జీవితంలో సిరియనులు ఉన్నారండి. వి హ్యావ్ గాట్ సిరియన్స్ ఎవ్రీవేర్ ఇన్ అవర్ వాక్ ఆఫ్ లైఫ్. మరి దేవుడు మనతో చెప్తున్నటువంటి మాట, నీవు సిరియనులను బొత్తిగా ఏం చేయాలి? నాశనము చేయాలి. మనము దాని కొరకు సిద్ధంగా ఉన్నామా? మనం ఏ రీతిలో ఉన్నాం, ఏ రీతిలో మనం దేవుని యొక్క మాటకు స్పందిస్తున్నాం? నిజమేనండి, ఎవరు చేయలేని పని యోవాషు చేశాడు, నిజమే. కొద్ది వరకు మాత్రం చేయగలిగాడు. ఆయన 3 సార్లు మాత్రమే జయించగలిగాడు. కానీ ఆయన ఎంత చక్కని మాట మాట్లాడుతున్నాడు ఎలీషా గారు అంటే, నువ్వు 5 మార్లు లేదా 6 మార్లు కొట్టి ఉంటే సిరియనులు బొత్తిగా నువ్వు ఏం చేసి ఉండేవాడివి? నాశనం చేసి ఉండేవాడి. కానీ నువ్వు 3 సార్లు కొట్టినందుకు 3 మార్లు మాత్రమే. మన ఉత్సాహం అనేటువంటిది 3 సార్లకే ఆగిపోతుందా? ప్రియమైనటువంటి దైవ జనాంగమా, మెనీ ఎ టైమ్ వి ఫేస్ సచ్ ఎ సిచ్యువేషన్. మనకు ఒకసారికి మనకు ఉత్సాహం ఉంటుంది, 2 సార్లు ఉత్సాహం ఉంటుంది, 3వసారికి ఏమైపోతుంది, ఇంకా చాలే ఎందుకులే అనుకుంటున్నాం. అలా కాదండి. దయచేసి దేవుడు చెప్పే వరకు, దేవుడు ఆపండి అని చెప్పే వరకు కూడా మనం ఈ యొక్క యుద్ధ రంగంలో ఉంటూనే ఉండాలని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, మనము ఇప్పుడు మనము వాక్యం చదువుతాం కదండి. ఏం చదువుతామంటే, మనము పోరాడున్నది శరీరులతో కాదు. అవును, నిజమే, మనం శరీరులతో పోరాడడం లేదు. మరి పౌలు గారు మరి చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, మన లోపల ఒక నియమం ఉందంటే. ఏం నియమం ఉందండి? పాప నియమం ఉంది. వి హ్యావ్ గాట్ పాప నియమం. అది మనల్ని ఏం చేస్తుందంట? దేవుని యొక్క సంకల్పానికి విరోధముగా మనల్ని తయారు చేస్తుందని పౌలు గారు చెప్తున్నారు. పాప నియమం ఉంది. ఆ పాప నియమం అనేటువంటిది మనల్ని ఏం చేస్తుంది? దేవుని యొక్క సంకల్పమునకు మరి విరోధముగా పోరాడేటట్టు మనల్ని చేస్తుందంట. అది ఎక్కడో లేదు, మన లోపలనే ఉంది. అలాగే మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే, శరీరము ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనము. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, మనం ఇవన్నిటిని మనం తెలుసుకుంటాం. చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తూ ఉంటామనంటే, యుద్ధ రంగంలో నుంచి మనం బయటికి రావడానికి ఇంకా ఇప్పుడైపోతుంది యుద్ధం అనేటువంటి
ఆతురతలో ఉంటున్నాము. కానీ నేను ఈ యొక్క యుద్ధాన్ని నేను చేస్తాను, యుద్ధాన్ని నేను జయించి దేవునికి వ్యతిరేకమైనటువంటి, దేవునికి విరోధమైనటువంటి ప్రతి శక్తిని కూడా నేను క్యాప్చర్ చేస్తాను, నేను దాన్ని పట్టుకుంటాను, పట్టుకొని నేను సిలువకు అప్పగిస్తాను అనేటువంటి ఆ ఆశ గాని ఆ తీవ్రత లేకుండా మనకు ఉంది. కాబట్టి దైవజనులైనటువంటి ఎలీషా గారు అక్కడ ఆయన మీద కోపగించాడంట. అయ్యో నువ్వు 3 మార్లు ఎందుకు కొట్టి మానేసావని. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, మనమైతే ఏమంటాము అని అంటే ఆ మాట, అయ్యా నువ్వు నాకు చెప్పలేదు కదా ఎన్నిసార్లు కొట్టాలని అని. ఎన్నిసార్లు కొట్టాలని చెప్పవలసిన అవసరం లేదు. నీలో నిజమైన ఉత్సాహం ఉంటే ఎన్నిసార్లు కొట్టాలనేటువంటిది నీకే తెలుస్తుంది. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, మనమందరం కూడా ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్టయితే రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 23వ వచనం చూడండి. రోమా 7:23. ఇప్పుడు రాజుగారు పెట్టారు మనకి వాక్యాన్ని, చదవండి. ఓకే, నేను చదువుతున్నాను చూడండి. But I see another law in my members, warring against the law of my mind and bringing me into captivity to the law of sin which is in my members. అంటే నా శరీరములోనే, నా అవయవములోనే వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములో ఉన్నటువంటి పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. ఎంత బాధాకరమైనటువంటి విషయం అండి. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఉదంతం ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నామనంటే, మన శత్రువులను మనం బొత్తిగా నాశనం చేయవలసిన వారమై ఉన్నాము. అయితే అలా నాశనము చెయ్యకుండా, మనము సన్నద్ధులు కాకుండా, మనము సిద్ధపడకుండా మన లోపల ఒక నియమం పనిచేస్తుందంట. ఆ నియమము మన అవయవములను, ఏదైతే యుద్ధమునకు సిద్ధపడవలసి ఉన్నటువంటి అవయవములను పాప నియమమునకు సిద్ధము చేస్తుంది. అందుకోసమే దేవుడు ఏమంటున్నాడంటే, ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ప్రియమైనటువంటి దైవచనాంగమా, మనమందరం కూడా చాలా అలర్ట్ గా ఉండాలి. చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటామనంటే, నేను రెస్ట్ తీసుకుంటాను, రెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ గాడ్ విల్ లుక్ ఆఫ్టర్ అని అనుకుంటారు. అంటే నేను రెస్ట్ తీసుకుంటే మిగతా విషయాలన్నీ దేవుడే చూసుకుంటాడు అని. కాదండి, నో, నాట్ లైక్ దట్. దేవుడు మనకు పని అప్పగించాడు. నేను చాలా సందర్భాల్లో నేను ఆలోచించే విషయం ఏంటి అంటే, క్రైస్తవులు బాధపడుతున్నారు, లేకపోతే శ్రమ పడుతున్నారు, క్రైస్తవులు భయంకరమైనటువంటి శ్రమల్లో ఉన్నారంటే దేవుడు వారికి దూరంగా ఉన్నాడని కాదు, దేవుడు వారిని వాడుకుంటున్నాడని అర్థం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు వారి చేత పని చేయించుకుంటున్నాడని అర్థం అండి. మనం చూసినట్టయితే దేవునికి బహు సమీపముగా ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా సహజ మరణం పొందలేదండి. దేవునికి దగ్గరగా ఉన్నటువంటి వారు ఎవరు కూడా న్యాచురల్ డెత్ పొందలేదండి. ప్రతి ఒక్కరు కూడా పర్సిక్యూట్ చేయబడి, మరి మార్టర్స్ గా మార్చబడి చంపబడ్డారు. మరి ఎందుకు? వై గాడ్ అలౌడ్ దెమ్? దేవుడు ఎందుకు ఆ విధంగా వారిని అప్పగించాడు? ఏం దేవుడికి వారిని రక్షించడం చేతగాకనా? చెప్పండి, దేవుడికి వారిని రక్షించడం చేతగాకనా? కాదు, దేవుడు వారిని వాడుకున్నాడు ఆ విధంగా. ఎస్, సాతాను ముందట దేవుడు చెప్తుంటాడు ఏమంటే, మనం యోబు గ్రంథంలో మనం చూస్తాం, నా దాసుని చూసావా, నువ్వు ఏమనుకుంటున్నావు నా దాసుడు అంటే అని. అవును, నేను రంపంతో కోసానంటే చూసావా నా దాసుడు నా కొరకు రంపంతో ఎలా కోయబడ్డాడో అని దేవుడు గర్వంగా సాతానుతో మాట్లాడతాడు. నా దాసుడు చూసావా నా కొరకు ఎంత గొప్ప కార్యముని చేశాడో అని దేవుడు మాట్లాడతాడు. ఎందుకు అనంటే, దేవుడు మరణమునకు లేదా ఇంకా వేరే వాటికి అతీతుడు కాదు. జీవ మరణములు ఆయన చేతిలో ఉన్నాయి. గాడ్ విల్ గివ్ గ్లోరీ, మహిమను ఇస్తాడు దేవుడు. ఇది ఎంతటిది ఈ లోక శ్రమలు. అందుకోసమే నీవు నాకిచ్చే, ఏసన్న గారు పాట పాడారు కదా, అద్భుతమైన పాట అండి. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఈ శ్రమలు కావే. ఈ లోకపు శ్రమలు ఎన్నదగినవి కావు.
మనం ఎన్న దగ్గర కాబట్టి ఈ శ్రమల్ని అసలు నిజంగా ఆ ఎక్సైట్మెంట్ మనలో ఉంటే, వెన్ ఎవర్ వీ హ్యావ్ దట్ ఎక్సైట్మెంట్ అండ్ దట్ జియల్ టు వర్క్ ఫర్ ద లార్డ్, డెఫినెట్లీ ఈ శ్రమలు మనకు శ్రమలుగా అనిపించవండి. ఏమైనటువంటి దైవ జనాంగమా, ఎఫెసీ 6:10 మనం చూసినట్టయితే అక్కడ ఏమంటుండంటే, చివరికి సహోదరులారా మీరు దేవుని నామమును బట్టి బలవంతులై ఉండండి అంటున్నాడు. బీ స్ట్రాంగ్. హలో, మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, బూస్ట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని అంటున్నారు. మరి మేము చిన్నగా ఉన్నప్పుడు మనం ఇది ఉన్నాం కదండి, ఏమి ఉన్నాం చెప్పండి. చిన్నగా ఉన్నప్పుడు మనం, నేను పెరుగుతున్నానుగా, ఐఎమ్ ఏ కాంప్లాన్ బాయ్, ఐఎమ్ ఏ కాంప్లాన్ గర్ల్. అంటే కాంప్లాన్ అంటే అది మీకు తెలిసి ఉండొచ్చు, కంప్లీట్ ప్లాన్డ్ ఫుడ్ అనమాట. కంప్లీట్ ప్లాన్డ్ ఫుడ్ అని కాంప్లాన్ అని చెప్పారు. అదాన్ని పొట్టుమాటో ఓడి తయారు చేశారనమాట. సో అలాంటి వాటితో కాదండి, వి వోంట్ గెట్ అవర్ స్ట్రెంగ్త్. మన యొక్క బలము ఇక్కడ మనం చదివినట్టయితే చివరికి ఎందులో అంటే మనం దేవుని వలన మనం బలవంతులు కావాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. చూడండి, ఎఫెసీ 6:10 మనం చూసినట్టయితే, ఫైనల్లీ మై బ్రదరన్ బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ అండ్ ఇన్ ద పవర్ ఆఫ్ హిస్ మైట్. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. ప్రభు దగ్గర మహాశక్తి ఉందండి, మహాశక్తి ఉంది. అది సిమెంట్ లో లేదు. హలో, సిమెంట్ లో లేదండి మహాశక్తి అని. సిమెంట్ పేరు పెట్టుకున్నారు, అందులో లేదు. దేవుని యొక్క మాటలో ఉందండి. ఇన్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ వి హ్యావ్ గాట్ దట్ స్ట్రెంగ్త్. నిజమేనండి. నిజంగా నేను చూశాను. ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారు దాదాపుగా 80 years ఆఫ్ ఏజ్. మరి జరయ్య గారికి కూడా తెలిసి ఉండొచ్చు. ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద నేమ్. అయితే ఆయన 80 సంవత్సరాల వయసులో కూడా ఇంకా దేవుని దగ్గరికి ఆరాధన చేసేందుకు వచ్చినామంటే కదా, స్ప్రింగ్ల మీద ఉంటాడు, స్ప్రింగ్స్ మీద ఉంటాడు అనమాట. అంటే మామూలుగా ఉండడు ఇక, స్ప్రింగ్ల మీద. ఓ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ascribe greatness to the Lord God, his work is perfect and his all ways are good అని ఇలాగే ఎప్పుడు పాట పాడుతూనే ఉంటాడు, ఆరాధన చేస్తూనే ఉంటాడు. అంటే ప్రియమైనటువంటి దైవ జనాంగమా, మనం ఎప్పుడు బలవంతులం అవుతాం అంటే, మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ తీసుకొని అందులో మంచి న్యూట్రియంట్స్ అన్ని తీసుకొని బలవంతులుగా ఉండడం అంటే, అది తీసుకోవడం మంచిదే, అలాగని చెప్పేసి వాటిని నెగ్లెక్ట్ చేయమని నేను చెప్పడం లేదు. కానీ అంతకంటే ఎక్కువగా మనం దేవుని సన్నిధానంలో బలవంతులుగా ఉండడం నేర్చుకోవాలి. ఎందుకంటే వీఆర్ ఇన్ ద వార్ ఫీల్డ్, బ్యాటిల్ ఫీల్డ్ లో ఉన్నాం. మనం గుర్తుంచుకోవాలి, ఈ బ్యాటిల్ ఫీల్డ్ కి ఈ శరీర సంబంధమైనటువంటి శక్తి సరిపోదండి, ఆత్మ సంబంధమైన శక్తి కావాలి. ఆత్మ సంబంధమైన శక్తి కావాలి అంటే దేవునిలో ఆనందిస్తూ దేవుని బలమును మనం పొందుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. చూసినట్టయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం చూడండి. కొరింథియన్స్, సెకండ్ ఎపిసిల్ టు కొరింథియన్స్ chapter 3 and 10. నేను ముగిస్తున్నానండి, దయచేసి సమయం మనకి ఎక్కువ అయిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్టయితే, ఫర్ దో వి వాక్ ఇన్ ద ఫ్లెష్ వి డు నాట్ వార్ ఆఫ్టర్ ద ఫ్లెష్. మనము శరీరంలో ఉన్నప్పటికీ కూడా, మనం శరీరంలో జీవిస్తున్నప్పటికీ కూడా శరీరానుసారంగా మనం యుద్ధం చేయం. ఇది మనం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. దీన్ని ఏమంటారంటే, వి హ్యావ్ టు బి స్పిరిట్ సెన్సిటివ్. ఇది చాలా మందికి తెలియక మరి వారు ఇబ్బందులు పడుతున్నారండి. అంటే మనం ఆత్మకు ప్రతిస్పందించే వారిగా ఉండాలి. వింటున్నారు కదండి, ఆత్మకు ప్రతిస్పందించే వారిగా ఉండాలి. ఇప్పుడు చూడండి, మనకి సిగ్నల్ రాలేదనుకోండి, అయ్యో ఇక్కడికి రావడం లేదని మనం బయటకు పరిగెడతాం. ఇక్కడ వస్తుంది అంటాం. అంటే మన యొక్క సెల్ ఫోన్ అక్కడ స్పందిస్తుంది అనమాట, అక్కడ సిగ్నల్స్ ని రిసీవ్ చేసుకుంటుంది. అలాగే మనము కూడా ఆత్మతో మనం ఈ విధమైనటువంటి ఆ స్పందన అనేటువంటి, ఆ రెస్పాన్స్ అనేటువంటి మనం ఎప్పుడు పొందుకుంటా అంటే, వీ హ్యావ్ టు బి సెన్సిటివ్ టు ద స్పిరిట్. అది మనం అలవాటు చేసుకోవాలి. అప్పుడే మనం నిజంగా దేవుని యొక్క శక్తిని పొందుకోగలుగుతాం. ఎందుకు అనంటే, ఆత్మ ద్వారా మాత్రమే మనం కార్యాలు చేయగలుగుతాం, కానీ శరీరంతో మనం చేయలేమండి. చాలా మంది పాస్టర్లు, చాలా మంది దైవజనులు మరి వాక్యంలో ఉంది, మీరు ఆత్మతో ప్రారంభించి శరీరంతో ముగిస్తారని. అంటే ఆత్మలో నిజంగానే ప్రారంభిస్తున్నారు, ఆ తర్వాత శరీరం డామినేట్ చేస్తుంది.
ఆత్మ అనేటువంటిది, శరీరం అనేటువంటిది ఎప్పటికీ కూడా, అంటే దేవుని భక్తుడు అందుకోసం అంటాడు, ఈ శరీరం నుంచి, ఈ మర్త్యమైనటువంటి శరీరం నుంచి నాకు ఎప్పుడు విడుదల కలుగుతుందో, పావురాలు పక్షులన్నీ కూడా దుఃఖారావం చేస్తున్నట్లుగా ఈ దేహ విమోచనం కొరకు నేను కూడా దుఃఖారావం చేస్తున్నానని పలుకుతున్నాడు కదండి. అవును, మరి ఈ శరీరంలో ఉన్నంత కాలము ఈ శరీరం డామినేట్ చేస్తూనే ఉంటుంది. కాబట్టి మనము ప్రతిసారి గమనించవలసిన విషయం ఏంటి అని అంటే, మనము ఆత్మానుసారులుగా నడుస్తున్నామా లేదా? ఆర్ వి సెన్సిటివ్ టు ద స్పిరిట్? ఆర్ వి వర్కింగ్ అకార్డింగ్ టు ద స్పిరిట్ ఆర్ నాట్ అనేటువంటిది మనం చాలా జాగ్రత్తగా మనం గమనించినట్టయితే మనం కేఏ పాల్ గారిని మనం చూస్తామండి. కేఏ పాల్ గారు వాషింగ్టన్ లో ఆ వైట్ హౌస్ ముందు 10 లక్షల మందికి ఆయన ఏం చేశాడు చెప్పండి? 10 లక్షల మందికి వాక్యాన్ని, అది వరల్డ్ రికార్డ్, అది 10 లక్షల మందికి వాక్యాన్ని చెప్పిన గొప్ప దైవజనుడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? 10 లక్షల మందితో చేసిన ఆయన 10 మంది ఆడవాళ్ళతోటి గొబ్బెమ్మలు ఆడుతున్నాడు కదా. 10 మందిని ఆడవాళ్ళని వేసుకోనండి గొబ్బెమ్మలు ఆడుతున్నాడండి. మొన్న ఎంత దయనీయమైనటువంటి స్థితి అండి. నేను ఒకప్పుడు చదివాను, ఈనాడు పత్రికలో ఒక బుక్ లో, సండే బుక్ లోపల మొత్తం చిట్టివలస శ్రీనివాస్ ఆయన పేరు. చిట్టివలస శ్రీనివాస్ కాస్త ఆయన కేఏ పాలుగా కిలారి ఆనంద పాలుగా మారారు. ఆయన చిట్టివలస శ్రీనివాస్ అని ఆయన గురించి మొత్తం ఒక బుక్కే రాశారండి. మన తెలుగు తేజం ప్రపంచాన్ని ఏలుతున్నాడు ఆధ్యాత్మిక రంగంలో అని చెప్పేసి గొప్పగా ఆయన గురించి చెప్పారు. ప్రపంచంలో మరి అమెరికా అధ్యక్షుడు కూడా లేనటువంటి విధంగా బోయింగ్ 737 కలిగి ఉన్నటువంటి గొప్ప వ్యక్తిగా ఆయనను మరి అభివర్ణించారు. మరి అలాంటి గొప్ప వ్యక్తి ఏమయ్యాడండి ఇప్పుడు? వాట్ హ్యాపెన్ టు హిమ్? అంటే ఆయన ఇప్పుడు దేవుని సేవ చేయడం లేదని నేను అనడం లేదు, కానీ అంత ఉన్నతమైనటువంటి స్థితిలో నుంచి 10 మందితోటి గొబ్బెళ్ళు ఈ బతుకమ్మ ఆడడం అనేటువంటి ఎంత దయనీయమైనటువంటి స్థితి అండి. కాబట్టి మనం అంటే ఆయన కాదని నేను అనడం లేదు. ఆయన ఒకప్పుడు ఆత్మచేత గొప్పగా ఆయన ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది రాజుల దగ్గరికి వెళ్ళాడు, అనేక మంది ప్రెసిడెంట్స్ దగ్గరికి వెళ్ళాడు, యుద్ధాలను కూడా ఆపాడండి ఆయన. ఇట్స్ నాట్ ఏ జోక్. ఒక అంబాసిడర్ గా, పీస్ అంబాసిడర్ గా వెళ్ళి అనేకమైన యుద్ధాలను ఆపగలిగాడు. అది ఆయన శక్తి కాదు, ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. తర్వాత ఆయన ఈ లాస్ట్ ఇట్, ఆయన కోల్పోయాడండి. ఏమైనటువంటి దైవజనాంగమా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నటువంటి విషయాలు ఏంటంటే, మనమందరం కూడా యుద్ధ రంగంలో ఉన్నాం. మనమందరం కూడా శత్రువుని నాశనము చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అది ఎప్పటి వరకు తెలుసా? పూర్తిగా వారిని నాశనం చేసే వరకు. ఏదో కొంచెం చేసి నాది అయిపోయింది, నా బాధ్యత అయిపోయింది అంటే కుదరదు. తర్వాత వారు మళ్ళీ విజృంభించి మరి దేవుని యొక్క పనిని నాశనం చేస్తారు. మనమందరం కూడా, దేవుడు చెప్పాడు, ఇంకా వాక్యాలు చాలా ఉన్నాయండి, సమయం లేదు. ఇదిగో నేను మీతో సదాకాలం ఉన్నాను. దేవుడు మనల్ని ఎప్పుడు ఒంటరిగా విడిచే దేవుడు కాదండి. ఆయన చేతులు వణుకుతుంటే, అంటే యోవాషు చేతులు వణుకుతుంటే ఎలీషా గారు ఆయన చేతులు పెట్టి ఆయనను బలపరిచినట్టుగా దేవుడు మనకు తోడుగా ఉండి మనం యుద్ధ రంగంలో ఉన్నప్పుడు మన వెన్ను తట్టి మనల్ని నడిపించే దేవుడు. అందుకోసమే ఆయనను ఏమంటారంటే, ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద హోస్ట్. సైన్యములకు అధిపతి దేవుడు. సైన్యములకు అధిపతి ఎప్పుడు కూడా మరి దావీదు కదా యుద్ధం జరుగుతూ ఉంటే గోడ మీదకి ఎక్కి తిరిగినట్టుగా తిరగడండి మన దేవుడు. ఈస్ నాట్ లైక్ దట్. ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వార్. ఆయన యుద్ధ రంగంలో ముందు నిలబడి మనకు ముందుగా వెళ్ళే దేవుడు. అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనం అందరం కూడా ఉత్సాహాన్ని తెచ్చుకుందామండి. దయచేసి మనమందరం కూడా నిరుత్సాహముతో మనం ఇప్పుడు ఏదో కోల్పోయిన వారిగా ఉంటే యుద్ధ రంగంలో మనం గెలవలేము. సాతాను మనల్ని ఖచ్చితంగా టార్గెట్ చేస్తాడు. మనకి ఏమి లేకున్నా సరే అండి, తిండి లేకున్నా నో ప్రాబ్లం, బట్టలు లేకున్నా నో ప్రాబ్లం, మనల్ని ఇంకా ఎవరు ఏం చేసినా నో ప్రాబ్లం. కానీ దేవుడితో మనం ఉన్నప్పుడు, దేవుడు మనతో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఏంటో తెలుసా అండి, విజయ వీరులుగా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. అయితే ఒక పాస్టర్ గారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ఈ విషయాలే మాట్లాడుతూ, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కదా, దేవుడు మన పక్షముగా ఉన్నాడు కదా, మరి ఎందుకండి మనకి ప్రాబ్లం అని చెప్పేసి ఇలా మాట్లాడుతున్నాడంట. అంటే పాస్టర్ గారు చాలా బాధలో ఉన్నారనమాట. చాలా బాధలో ఉన్నారు పాస్టర్ గారు. ఏంటి ప్రజలందరూ ఇలాగున్నారని చెప్పేసి ఆయన బాధలో ఉంటే ఒక సహోదరుడు వచ్చి, ఎందుకు పాస్టర్ గారు మీరు ఎందుకు బాధపడుతున్నారండి?
దేవుడు మన పక్షంగా ఉన్నాడు కదా అని అంటే, నా ప్రాబ్లం అంతా దేవుడు మన పక్షంగా ఉన్నాడని కాదండి అని అంటే ఆయనకు ఆశ్చర్యమైందట. ఏంటి ఈయన పాస్టర్ గారు ఇలాగంటారు, దేవుడు మన పక్షంగా ఉన్నాడంటే ఇంకా ఈయన ప్రాబ్లం ఏంటి అని అంటే, నా ప్రాబ్లం వల్ల ప్రజలు ఆయన పక్షంగా లేరని. మీకు అర్థమైంది కదండి. దేవుడు నిజంగా మన పక్షంగా ఉన్నాడు, కానీ మనమే ఆయన పక్షంగా ఉండడం లేదు. దేవుడు ఎప్పుడు కూడా హీఈస్ ఆఫ్టర్ అస్. ఆయన ఎప్పుడు మన పక్షంగానే ఉన్నాడు, కానీ మనమే ఆయన పక్షంగా ఉండడం లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. అండి, వీఆర్ నాట్ టేకింగ్ హిస్ సైడ్. హీఈస్ ఆల్వేస్ ఆన్ అవర్ సైడ్, బట్ వీఆర్ నాట్ టేకింగ్ హిస్ సైడ్. వీఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ హిమ్. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆయన మనల్ని బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. మన చేతుల్ని ఆయన, దావీద్ గారు అంటారు, ఆయన మన చేతులకు ఏం నేర్పిస్తాడంట? యుద్ధం నేర్పిస్తాడు. మన వేళ్ళకు పోరాటం నేర్పిస్తాడు. అవునండి, ఖచ్చితంగా నేర్పిస్తాడండి. మనం గనక సిద్ధంగా ఉంటే, మనం ఆయన పక్షంగా నిలిచి ఉంటే, మనం ఖచ్చితంగా విజయవీరులుగా ఉండి, మరి ఎవరైతే మన యొక్క దేవుని చిత్తాన్ని చేయకుండా ఏ శత్రువు అయితే, ఏ సిరియనులు అయితే మనల్ని ఆపుతున్నారో వారి మీద ఖచ్చితంగా విజయం ఇస్తాడు. ఈ రోజు దేవుడు మాట్లాడుతున్న మాట మనమందరం చాలా జాగ్రత్తగా విందాం. దీనిని సీరియస్ గా తీసుకుందాం. ఏ సిరియనులైతే దేవుని కార్యాన్ని ఆటంకపరుస్తున్నారో ఆ సిరియనులను హతము చేసేటువంటి రోజు ఈ రోజు నుంచి ప్రారంభిద్దాం. దేవుడు మనందరికీ గొప్ప విజయం నుంచి ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మంచిదండి. మరి వాక్యమును శ్రద్ధగా విన్న మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మనం వినడమే కాదండి, విన్నదాన్ని నిజంగా మన జీవితంలో మనం నెరవేరుద్దాం, అన్వయించుకుందాం. ఏ విషయంలో కూడా మనం వెనుకకు రాకూడదండి. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పి మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి, బ్రిటిషర్స్ మన భారతదేశానికి వచ్చినప్పుడు వారు నయానా భయానా ఇక్కడ ఉన్నటువంటి రాజులందరినీ కూడా లొంగ తీసుకుంటున్నారు. అంటే నయానా అంటే ఏం చెప్పండి, వచ్చి అరే బాబు నువ్వు నాకు సామంతునిగా ఉంటే, నువ్వు నాకు సబార్డినేట్ గా ఉంటే నేను నిన్నేమనను, నువ్వు ఏమైనా చేసుకోవచ్చు, కాకపోతే నాకు సంవత్సరానికి ఇంత కప్పం కట్టాలి, ట్యాక్స్ పే చేస్తే చాలని ఈ విధంగా చేస్తే ఎవరైతే వినరో వాళ్ళని యుద్ధం చేసి వాళ్ళని చంపేసి వాళ్ళని రాజ్యాన్ని లాక్కుంటున్నారు అనమాట. నయానా భయానా. అయితే రెడ్డి రాజులని మన తెలుగు వారే ఉంటారనమాట. రెడ్డి రాజులని వాళ్ళు చాలా పౌరుషం కలిగిన, పరాక్రమం కలిగినటువంటి వారు. అయితే ఈ వీరు వచ్చినప్పుడు, ఈ బ్రిటిషర్స్ వచ్చినప్పుడు ఈ రెడ్డి రాజులు ఒప్పుకోలేదు. అయితే రెడ్డి రాజుల పక్కనే ఉన్నటువంటి ఈ రెడ్డి రాజుల యొక్క శత్రువు ఎవడైతే ఉంటాడో వాడికి ఎప్పుడు ఉంటది కదా, ఈ రెడ్డి రాజులు నాశనం కావాలి, నేను ఎలాగో వాళ్ళని నాశనం చేయలేకపోయాను, వీళ్ళు నాశనం చేస్తే నేను చూసి సంతోషిస్తానని ఉంటారు. కాబట్టి వాళ్ళ మీద లేనిపోని అన్ని పనికిమాలిన విషయాలు చెప్పి వారి మీద యుద్ధం చేసేటట్టు చేశాడు అనమాట. అప్పుడు ఈ ఇస్రాయిల్ ఈ ఇంగ్లీష్ వాళ్ళు, బ్రిటిషర్స్ ఏం చేశారు అని అంటే, రెడ్డి రాజుల్ని మొత్తం కూడా మరి వాళ్ళని చంపేసి, అందులో ఉన్న రాజుల్ని వాళ్ళందరినీ చంపేసి ఆ రాజ్యాన్ని క్యాప్టివేట్ చేయడానికి జరిగింది అనమాట. అప్పుడు మరి మన మెఫీబోషెత్తును ఒక దాసిగా తీసుకెళ్తున్నట్టుగా మన బైబిల్లో ఉంది కదండి. మెఫీబోషెత్తును ఒక దాసి తీసుకెళ్తూ ఉంటే ఆయన జారిపోయి కాలు ఇరగొట్టుకుంటారు కదండి. అదే విధంగా రెడ్డి రాజు యొక్క ఒక చిన్న కుమారుని, 4 సంవత్సరాల కుమారుణ్ణి వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి ఒక దాసి ఏం చేసింది అనంటే, ఆ రంగు అంతా మార్చేసి, అంటే రాజకుమారునిగా కనబడకుండానట్లు రంగు అంతా మార్చేసి, అంత మసి అది ఇది పూసేసి, మురికి అంత మట్టి పూసేసి, చిరిగిపోయిన బట్టలు వేసి ఆయన్ని చంకనేసుకొని పోతా ఉంటే, ఈ రెడ్డి రాజుల యొక్క శత్రువు పక్కన ఉన్నారు చూశారు. వాడు ఏమన్నాడంట, బ్రిటిషర్స్ ని పిలిచి, అయ్యా ఇగో చూడండి అగో వాడు వెళ్తున్నాడు కుర్రోడు, వాడు మామూలు కాదండి, రెడ్డి రాజుల యొక్క సంతానం, వాడు గనక బతికి పెద్దోడు అయితే నన్ను వదిలిపెట్టాడండి బాబోయ్, వాడిని వదలనీయకండి అంటే, ఈ బ్రిటిషర్ ఏమంటాడంటే, అరే చిన్నోడయ్యా బాబు, 4 సంవత్సరాల కుర్రోడు కానీ ఎందుకు నువ్వు అంటున్నావు అంటే, నువ్వు 4 సంవత్సరాలు అనుకుంటున్నావు, వాడు 4 సంవత్సరాలు కాదు నాయన, ఇంకొక 10 సంవత్సరాలు అయితే యవనుడు అవుతాడు, వాడు నీ మీదకి నా మీదకి వస్తాడు, నువ్వు అస్సలు వదిలిపెట్టదంటే, నువ్వు అలాగే చెప్తున్నావు కదా, నేను ఆయన్ని టెస్ట్ చేస్తానని చెప్పేసి బొమ్మలు, ఆహార పదార్థాలు, చాక్లెట్లు, కేకులు ఇలాంటి అన్ని పెట్టి, బొమ్మలు పెట్టి, ఒక పెద్ద కత్తి అక్కడ పెట్టి, అమ్మా ఆ కుర్రని అక్కడ దించానంటే, ఆ కుర్రోని దించగానే ఆ కుర్రోడు పరిగెత్తుకొని వచ్చి కత్తి తీసుకొని వాళ్ళ మీదకి వెళ్ళాడంట. ఇది చరిత్రలో జరిగినటువంటి మా సంఘటన. పరిగెత్తుకొని కత్తి తీసుకొని వెళ్ళి వాళ్ళ మీదకి వెళ్తూ, చూసారా నేను చెప్పాను కదా, నేను చెప్పలేదా, వీడు 4 సంవత్సరాలలోనే ఇంతగా
పరాక్రమం కలిగి ఉన్నాడు, వీడు యవ్వనుడు అయితే ఎలా ఉంటాడు చూడండి అని అన్నప్పుడు ఆ బ్రిటిష్ ఆయన కోపపడలేదంట, ఆయన మీద, కుర్రోడి మీద ఏడ్చాడంట అండి. ఏడ్చి, దుర్మార్గుడా, నువ్వు చెప్పడంతో ఇలాంటి పరాక్రమశాలులందరినీ నేను చంపేసుకున్నాను, వీళ్ళ కాళ్ళు మొక్కైనా గానీ నేను, ఒరే నాయన మీరు నా తరపున ఉండండి అంటే ప్రపంచ వ్యాప్తంగా నాకు ఏ తిరుగు ఉండేది కాదు, నీ మాటలు విని ఇలాంటి పరాక్రమశాలుల్ని చంపుకున్నాను రా నేనని వానే తిట్టాడండి. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, పరాక్రమశాలులుగా ఉండడం అనేటువంటిది నిజంగా అది ఒక గొప్ప విషయం అండి. ఒక బ్రిటిష్ వాడే దేశాన్ని మరి ఇన్వేట్ చేసిన వాడే ఒక పరాక్రమశాలిని అంతగా మెచ్చుకుంటూ ఉంటే, నిన్ను నన్ను సృష్టించినటువంటి దేవుడు నువ్వు ఒక పరాక్రమశాలిగా దేవుని కొరకు నిలబడితే నిన్ను ఇంకెంత మెచ్చుకుంటాడు, నన్ను ఇంకెంత మెచ్చుకుంటాడు. మనమందరం కూడా ఆ విధంగా పరాక్రమశాలులుగా ఉందాం. ఏ పరిస్థితికి కూడా లెంగొద్దు. ఆ కుర్రోడు మన కళ్ళ ముందటనే తల్లిదండ్రులు చచ్చిపోయిన ఏమైనా కానీ ఆ కుర్రోడు జనకలేదు, వనకలేదు, బెనకలేదు, ఒక చిన్న కుర్రోడు. మనం కూడా అదే విధంగా ఉందాం. దేవుడు అటువంటి కృపను మన అందరికి అనుగ్రహించి దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. మంచిదండి. మరి ఈ సమయంలో మనమందరం కూడా ప్రైజ్ ది లార్డ్, దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. మనమందరం కూడా హోలీ కమ్యూనియన్ కి మనం సిద్ధపడదామండి. మరి చెప్పబడినటువంటి వాక్యం నిమిత్తం మన మధ్యలో ఉన్నటువంటి జాషువా గారు ప్రార్థన చేస్తారు. బ్రదర్ జాషువా గారు చెప్పబడిన వాక్యం నిమిత్తం 1 minute ప్రేయర్ చేస్తారు. థ్యాంక్ యూ. తర్వాత చక్కటి అద్భుతమైన వాక్యాన్ని అందించారు. జాన్వస్నయ్య గారికి వందనాలు తెలియజేస్తున్నాం. చాలా లోతైన విషయాలు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు. అమేజ్ గాడ్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీ ద్వారా ఈ యొక్క సెప్టెంబర్ 9వ నెలలో ప్రభా 1వ తారీఖు మొదట ఆదివారం మేమందరం ప్రభా ఏజేయ ఫ్యామిలీగా 1 month తర్వాత ప్రభా తిరిగి ఈ జూమ్ లో అటెండ్ అవ్వడానికి కృప చూపించారు. అయ్యా ఇదిగో ప్రభా మీ దాసులు జానలక్ష్మయ్య గారు నిలబెట్టుకుని అయ్యా 2వ రాజుల గ్రంథము నుండి నైనా అయ్యా మీరు ఎంతగానో మాతో స్పష్టంగా మీరు మాట్లాడినందుకు వందనాలు. దేవుని కార్యములందు చాలా మందికి ఆసక్తి లేదని అయ్యా ఒక రాజు గురించి తీసుకుని ప్రభా సిరియనును అయ్యా ఇదిగో తండ్రిని బాణాన్ని కొట్టమని చెప్పినప్పుడు తండ్రి ఉమాలు కొట్టి మానవేశాడు ప్రభా. ఎలీషా అంటున్నాడు, నువ్వు 5-6 సార్లు కొట్టినట్లయితే సిరియను నాశనం చేసేవాడని ఎలీషా చెప్తున్నాడు. ప్రభా నీకు వందనాలు. చాలా విషయాలు మాతో మాట్లాడారు. ఇచ్చిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. నీ కార్యములందు మాకు ఆసక్తి దయచేయండి ప్రభా. మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని వాక్యం అందించిన మీ దాసునికను బలపరిచి వాడుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఓకే అండి. మరి ప్రైజ్ ది లార్డ్ అండి. మనమందరం కూడా వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మనమందరం కూడా హోలీ కమ్యూనియన్ కి వెళ్దామండి. తర్వాత మనము చివరిలో కానుకలు సమర్పిద్దాం. హోలీ కమ్యూనియన్ కి మనం వెళ్దామండి. మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 26వ వచనం మనం చదువుకుందాం. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. వారు భోజనము చేస్తుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. ఓకే, చదవండి. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరు త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి దైవజనాంగమా, ఆయన అప్పగింపబడినటువంటి రాత్రి ఒక రొట్టెను పట్టుకొని ఇది నా శరీరం అని చెప్పాడు. అలాగే ఆయన ఒక గిన్నెను పట్టుకొని ఇది నా రక్తం అని చెప్పాడు. మరి ఇక్కడ మనం గమనించినట్టయితే ఆ అప్పగింపబడుచున్నటువంటి రాత్రి ఆయన తన శరీరాన్ని ఈ రొట్టెను గాను ఈ యొక్క ద్రాక్షారసాన్ని మరి తన రక్తముగాను చెప్పవలసినటువంటి అవసరం ఏంటి అని అంటే, ఆ కాలంలో ప్రియమైనటువంటి దైవ జనాంగమా
యూదులైనటువంటి వారు అన్యులైనటువంటి వారితో ఏ విధమైన సహవాసం చేసేవారు కాదు. ప్రత్యేకంగా ఆహారం తినే సమయం లోపల వారు అసలే ఇతరులతో సహవాసం చేసేవారు కాదు, ఇతరులతో వారు కలిసి భోజనం చేసేవారు కాదు. మరి దేవుడు వచ్చి ప్రజలందరినీ కూడా తన ప్రజలుగా తన బిడ్డలుగా చేసుకున్నప్పుడు మరి ఈ ఆహారము దగ్గర ప్రజలు ఏం కాకూడదు చెప్పండి? విడిపోయి వేరువేరుగా ఉంటే దేవుని కార్యము నెరవేరదు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే మనమందరం కూడా వి హ్యావ్ టు బి ఇన్ వన్ అకార్డ్. మనమందరం కూడా ఒకే ఆత్మ కలిగిన వారంగా ఉన్నాం, మనం ఒకే వాక్యమును కలిగిన వారిగా ఉన్నాం, మనమందరం కూడా ఒకే రక్తము ద్వారా మరి రక్షింపబడిన వారిగా ఉన్నాం. అదే దేవుడు కార్చిన నిబంధన రక్తం. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు అంటే, ఇదిగో ఈ శరీరమును మీరు తినాలన్నప్పుడు ఇది మామూలుగా అంటే ఈ శరీరానికి తీసుకునే, ఈ భౌతికమైన శరీరానికి తీసుకునే ఆహారంగా కాకుండా ఒక ఉన్నతమైనటువంటి కార్యముగా, ఒక ఆత్మకు సంబంధించినటువంటి ఒక ఉన్నతమైన కార్యముగా దాన్ని నిర్వహిస్తారు. కాబట్టి అప్పుడు ఈ విధమైనటువంటి ఏంటి అరవికలు, ఈ విధమైనటువంటి మరి భేదాభిప్రాయాలు లేకుండా ఉంటుందని చెప్పేసి దేవుడు ఒక నిబంధనని ఏర్పాటు చేశారు. నిబంధన ఏంటి అనంటే ప్రజలందరూ ఒకటే, యూదులని లేదు, గ్రీసు దేశస్థులని లేదు. మరి పాత నిబంధనలో అయితే మరి ఇవన్నీ ఉంటున్నాయి, కానీ కొత్త నిబంధన దేవుడిచ్చినటువంటి ఈ నిబంధనలో మాత్రం, ఈ రక్త నిబంధనలో మాత్రం ఏ విధమైన భేదము లేదు. స్త్రీ అని భేదము లేదు, పురుషుడు అని భేదము లేదు. కాబట్టి ప్రియమైనటువంటి దైవ జనాంగమా, మనము ఈ యొక్క ప్రభు బల్లారాధనను లేదా ఈ హోలీ కమ్యూనియన్ మనం అబ్జర్వ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తున్నాము అనంటే ఆ నిబంధనలో మనము పాలు పంచుకుంటున్నాం, ఆ నిబంధనకు వారసులం అవుతున్నాం. తద్వారా ఆ నిబంధన ద్వారా కలిగేటువంటి ఆ నిత్య జీవానికి వారసులం అవుతున్నాం. చాలా మంది దైవజనులు చెప్పేటప్పుడు విన్నాను ఏంటి అనంటే, వారు అనారోగ్యంతో ఉన్నప్పుడు దేవుని యొక్క ఈ యొక్క బలను తీసుకున్నప్పుడు ఆరోగ్యం పొందారని ఒక దైవజనుడు చెప్పేటప్పుడు నేను విన్నానండి. ఏంటి అనంటే, ఆ దైవజనుని యొక్క సతీమణి గారు హార్ట్ అటాక్ తోని మరి హాస్పిటల్కి వెళ్ళవలసినటువంటి ప్రాబ్లం వచ్చిందండి. ఆ మ్యాసివ్ హార్ట్ ఇది వచ్చిందంట, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఆయనకు సడన్ గా జ్ఞాపకం వచ్చిందంట, నేను ఎందుకు భయపడుతున్నాను? నిత్య జీవమునిచ్చేటువంటి ఆహారం నా దగ్గర ఉంది, నిత్య జీవమునిచ్చేటువంటి ఆ నిబంధనలో నేను పాలిభాగస్తునిగా ఉన్నాను, కాబట్టి నేను దాన్ని ఇప్పుడు చేస్తానని చెప్పేసి ఇమ్మీడియట్ గా రొట్టెని తీసుకొని మరి ద్రాక్షారసం తీసుకొని, తండ్రి ఇది నీ శరీరము నాయన, ఇదిగో తండ్రి ఇది నీ రక్తము తండ్రి యేసయ్య, ఇదిగో నీ శరీరమును తిని నీ రక్తము త్రాగినప్పుడు మాకు నిత్య జీవం అన్నావు కదా తండ్రి, ఇదిగో నీ శరీరమును తిని నీ రక్తము త్రాగుచుండగా ఇదిగో నా యొక్క సతీమణికి ఇదిగో నాయన నిత్య జీవము కలుగును గాక ఇప్పుడని ప్రార్థన చేసి ఇచ్చినప్పుడు ఆమె మరి స్వస్థపరచబడినట్టుగా ఆయన సాక్ష్యం ఇచ్చాడని. మరి అది ఎంతవరకు నిజము అనేటువంటి దాన్ని మనము పక్కన పెట్టేస్తే మనం కూడా నమ్మాలి. అది నమ్మాలి మనం ఖచ్చితంగా. ఎందుకు అనంటే దేవుడు ఖచ్చితంగా తన కార్యాన్ని చేస్తాడు. దేవుడు చెప్పిన మాట అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇది ఆయన శరీరము, ఇది ఆయన రక్తము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్టుగా మనం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మనం పుచ్చుకుందాం. మహోన్నతుల సర్వోన్నతుల సర్వాధికారి నీకు వందనాలు తండ్రి. ఇదిగో నాయన నీ యొక్క శరీరమునకు గుర్తుగా మీరు ఇచ్చినటువంటి ఈ రొట్టెను బట్టి వందనాలు తండ్రి. నీ యొక్క నాయన ఇదిగో తండ్రి రక్తమునకు గుర్తుగా ఇచ్చినటువంటి ఈ యొక్క నాయన ద్రాక్షారసమును బట్టి వందనాలు. ఇది నాయన సాధారణమైన రొట్టె కాదు నాయన, ఇది సాధారణమైనటువంటి ద్రాక్షారసము కాదు నాయన, నిబంధనతో కూడినటువంటిది నాయన. అంటే నిబంధనకు నాయన మమ్మలను పాత్రులుగా చేయించున్నందుకు వందనాలు తండ్రి. ఇదిగో నాయన మేము దీనిని పుచ్చుకొని చుండగా నిత్య జీవమునకు వారసులం అవుదుము గాక. ఇదిగో నాయన మేము ఏ శాపమునకు ఏ యొక్క తీర్పునకు లోను కాకుండా నాయన మీరే మమ్మల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నాయన ఇదిగో నాయన నీ యొక్క నాయన తన ప్రభు శరీరమును తిరుగుటకు నీ రక్తమునకు త్రాగుటకు పాలుగా మార్చి దీవించమని మహిమా ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు దివ్య నామముని ప్రార్థన అడిగి పెట్టుకుని తండ్రి, ఆమేన్. ఓకే, ప్రైజ్ ది లార్డ్. మనమందరం కూడా ప్రార్థన చేసుకున్నాం. ఈ యొక్క శరీరమును తిని రక్తమును త్రాగుదాం.
అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము, 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 రక్తము. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను, యేసు రక్తము, రక్తము, రక్తము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. మంచిదండి. మరి ఈ సమయంలో మనము కానుకలు సమర్పించుకుందాం. మరి కానుకలు సమర్పించడం కూడా దేవునిని ఆరాధించడం అండి. ఇట్స్ ఆల్సో ఎ ఫార్మ్ ఆఫ్ వర్షిపింగ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా, 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 యేసయ్యా. కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా. తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నాను వారు నాకు దూరమైన నా తల్లిదండ్రులే నా చేయి విడిచిన, నాను వారు నాకు దూరమైన నా తల్లిదండ్రులే నా చేయి విడిచిన, ఏ క్షణమైనా నన్ను మరువకుండా, ఏ క్షణమైనా నన్ను మరువకుండా, నా చేయి పట్టి నన్ను హత్తుకుంటివే, తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా. ప్రైజ్ ది లార్డ్. మంచిదండి. మరి మీరందరూ కూడా కానుకలు సమర్పించి దేవునిని ఆరాధించి ఉన్నారని నమ్ముచున్నాం. మరి ఈ సమయంలో మనమందరం కూడా ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. మరి ఒక్కసారి మరి జరయ్య గారికి అలాగే అమ్మగారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మరి అయ్యగారు, మీరు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని అందరినీ కూడా మరి హైదరాబాద్ కు పిలుచుకొని మీ యొక్క ప్రేమను కనపరిచారు.
మరి మిమ్మల్ని చూడడం, మీతో మాట్లాడడం, మీతో సహవాసం చేయడం అనేటువంటిది మాకు చాలా చాలా సంతోషం అనిపించింది. మరి ఎక్కువ సమయం మీతో గడపలేకపోయామనేటువంటి ఒక బాధ మాత్రం మాకు మిగిలిందయ్యా. మరి మేము చాలా విషయాలు మీతో వినాలని అనుకున్నాం, కానీ మరి మీరు మాట్లాడే సమయం దొరకకపోవడమే మాకు కొంచెం బాధగా అనిపించింది. అయినప్పటికీ కూడా మరి మీరు ఈ విధంగా మాతో ఎప్పుడు మాట్లాడుతున్నందుకు మరి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అమ్మగారికి కూడా మరి చాలా మరి ఎంతో శ్రమ కోర్చి మీ పిల్లలను కూడా తీసుకొని వచ్చారు. అందరినీ కూడా మేము చూసేటువంటి భాగ్యం మాకు కలిగింది. దేవునామనికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ లార్డ్. థ్యాంక్స్ అండి వన్స్ అగైన్. ప్రైజ్ లార్డ్. మరి ఈ సమయంలో ముగింపు ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి సామెల అట్టం గారు చేస్తారు. ఆ తర్వాత మన మధ్యలో ఉన్నటువంటి సుధాకర్ అయ్య గారు ఆశీర్వాదం ఇస్తారు. మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందామండి. ఒక్కయ్య గారు థ్యాంక్ యూ సో మచ్. ప్రార్థన చేసుకుందాం. గారు బైబిల్ స్టడీ అనౌన్స్మెంట్ చెప్పారు. బైబిల్ స్టడీ అనౌన్స్మెంట్ చెప్పారండి వీక్లీ. అవునండి, సారీ, మంచి జ్ఞాపకం చేశారండి జాషువా గారు, మంచి జ్ఞాపకం చేశారు. 1 minute. థ్యాంక్ యూ. మరి ఈ సమయంలో జాషువా గారే అనౌన్స్మెంట్ చేస్తారు. జాషువా గారు మీరే చేయండి అయ్యా. మంచి జ్ఞాపకం చేశారు. దైవజనులందరికీ ప్రైజ్ లార్డ్. మెంబర్స్ అందరికీ, జెరీ హేమంత్ స్మృతమ్మ గారికి చాలా వందనాలు. చాలా సంతోషంగా ఉందండి. ఇంచుమించు ఒక 1 month దాటిపోయింది. మనం మళ్ళీ ఇలాగా ఈ యొక్క ఏజేఎం ఫ్యామిలీగా మనం కూడుకోవడం 2 months ఇంచుమించుగా అయిపోయింది. ఏదేమైనా మళ్ళీ ఈ సెప్టెంబర్ మాసంలో 1st ఆదివారం 1st తారీఖు 9వ నెలలో మనందరం కూడుకున్నాం. చక్కగా ఆరాధన జరిగింది. మళ్ళా ఈ బైబిల్ స్టడీ లేకపోవడం ఏదో మిస్ అయిపోయినట్టుగా అనిపించింది. చాలా బాధ అనిపించింది. అంటే అది అలవాటు అయిపోయింది కదా, ప్రతి వీక్లీ జరిగే బైబిల్ స్టడీ గానీ, సండే వర్షిప్ గానీ, అలాగే మరి ఉమెన్స్ మీటింగ్ అని అన్ని కూడా అలవాటు అయిపోవడం, లేకపోవడం ఏదో కొంచెం ఎడబాటు అయిపోయింది. ఆయన ఏదేమైనా జరిగే హైదరాబాద్ రావడం, మనందరం కలవడం నిజంగా చాలా సంతోషం అనిపించింది. సో హ్యాపీ. ఈ సమయంలో మన ప్రతి వీక్లీ మరి మంగళవారం, బుధవారం, గురువారం అని ఇండియాలో 6:30 నుంచి బైబిల్ స్టడీ జరిగింది 7:30 వరకు. అలాగే అమెరికాలో ప్రతి సోమ, మంగళ, బుధవారాల్లో అమెరికాలో బైబిల్ స్టడీ జరుగుతుంది. అలాగే ప్రతి వీక్లీ సాటర్డే మరి అక్కడ ఇక్కడ ఇండియాలో ఉమెన్స్ మీటింగ్ జరుగుతుంది. అమెరికాలో అయితే అది ఫ్రైడే జరుగుతూ ఉంది. ప్రతి వీక్లీ మరి మనకి ఈ సండే లైవ్ ఆరాధన జరుగుతూ ఉంటుంది జూమ్ మీటింగ్ లో. రాత్రి 6 గంటలకు 6:30 స్టార్ట్ అవుతుంది ఇండియాలో, అమెరికాలో 9 గంటలకు జరుగుతుంది. ఈ యొక్క జరుగుతున్న కార్యక్రమంలో అందరూ కూడా పాలు పొంది చక్కటి దేవుని వాక్యాలు, దైవజనులు మరి ఏజిఎం లో చాలా మంది మంచి మంచి దైవజనులు ఉన్నారు. వాక్య అనుభవం కలిగిన దైవజనులు వాక్యాల ద్వారా, అలాగే మరి దేవుని సందులో సాక్ష్యముల ద్వారా వాక్యం ద్వారా బలపడతారని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. యూట్యూబ్ లైవ్ కూడా జరుగుతూ ఉంది, ఫేస్బుక్ ఇవన్నీ కూడా మీరందరూ కూడా ఫాలో అవ్వాలని, అందరూ కూడా అనుసరించాలని తెలియజేస్తూ ఉన్నాను. దేవనామని మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరికి ప్రైజ్ లార్డ్. ఈ సమయం ఇచ్చిన జానస్ గారు కూడా ప్రైజ్ లార్డ్. ఓకే అండి, ప్రైజ్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి జాషువా గారు, చక్కని అనౌన్స్మెంట్ చేశారు. గాడ్ బ్లెస్ యు గారు. నిజమే, మరి మనం అందరం కూడా మరి యథావిధిగా ఈ వారం అంతా కూడా ఈ యొక్క జూమ్ లో మనం కలుసుకొని దేవుని దీవెనలు పొందుకుందాం. మరి ఓవర్ టు సామెలట్టం గారు, ముగింపు ప్రార్థన. ఓకే గారు, థ్యాంక్ యూ సో మచ్ గారు. మన ప్రియులు, మన ఆత్మీయ నాయకులు జెర్రీ అయ్య గారు, అమ్మగారు స్వచ్ఛమైన నిష్కలంకమైన ప్రేమను కడుపు నింపిపోయారు. మరలా ఈరోజు కనపడంగానే మళ్ళా నిండినట్టుగా అనిపించింది నాకైతే. సో హ్యాపీ. ప్రార్థన చేసుకుందాం. ఇలాగే కొనసాగాలని మనసారా కోరుకుంటూ ప్రార్థన చేద్దాం. అతి మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, ప్రశస్తమైన, ఉన్నతమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, అమేజింగ్ గాడ్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీని మీరు ప్రేమిస్తున్నారు. ఈ పరిచర్యను ప్రభువా మీరు దీవిస్తున్నారు తండ్రి. ఇదిగో ప్రభువా, దైవజనులతో, సంఘముతో కలిసి ప్రభువా ఈ రోజు సెప్టెంబర్ 1వ పునరుద్ధాన దినములో నీ నామాన్ని స్తుతించి ఆరాధించి నీకు మహిమను చెల్లించటానికి, నీ శ్రేష్టమైన అమూల్యమైన వాక్కును ధ్యానించటానికి ప్రభు నువ్వు మాకిచ్చిన అవకాశము కొరకై నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం.
ప్రభువా ఇదిగో తండ్రి అమేజింగ్ గాడ్ మినిస్ట్రీ ద్వారా అయా ప్రతి పునరుద్ధాన దినమునైనా లైవ్ ఆరాధన జరుగుతుంది, బైబిల్ స్టడీ జరుగుతుంది, ఉమెన్ ఫెలోషిప్ జరుగుతుంది, యూట్యూబ్ ద్వారా ప్రభువా ప్రసారం చేయబడుతుంది. ఈ కార్యక్రమాలన్నిటినీ నీ నామ గణిత కొరకు మీరు ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ప్రభువానికి స్తోత్రములు. మా ఆత్మీయ నాయకులు జరయ్య గారిని, అమ్మగారిని, మరి పిల్లలను, కుటుంబాన్ని మీరు ప్రేమించి మీరు దీవించి ఈ పరిచర్యలో ప్రభువా అయా మీరు వాడుకుంటున్నందుకు నీకు స్తోత్రం. అలాగే ప్రభువా ఏజేఎం పాస్టర్స్ ని, మెంబర్స్ ని ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మరలా తిరిగి నాయన ఈ పరిచర్యను పురికొల్పి నీ నామమును స్తుతించడానికి, నీ కృపను ధ్యానించడానికి మరొక తరుణాన్ని మాకు ఇచ్చినందుకై నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ప్రభా ఈ పరిచర్యను మీరు దీవించండి ప్రభా, శాఖోపశాఖలుగా మీరు విస్తరింపచేయండి. ఇందులోనికి ప్రభా ఇక నూతన మెంబర్స్ ని మీరు కనెక్ట్ చేయండి. ప్రభువానికి స్తోత్రము. అటు అమెరికాలోను ఇటు ఇండియాలోను ప్రభువా ఈ పరిచర్య అంతా నాయన రాబోయే దినాల్లో ప్రభువా బహు విస్తారముగా వర్ధిల్లునుగా. ప్రభువా మా ప్రార్థనలు ఆలకించండి. బలహీనులుంటే నాయనానికి స్తోత్రము, రోగులుంటే ప్రభువా వారు దర్శించండి. నీ గాయపడిన హస్తముతో ముట్టండి, నీ శిలువ రక్తము ద్వారా స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం. నా ప్రభువా బర్త్డే జరుపుకుంటున్న బిడ్డలు, యానివర్సరీ జరుపుకున్న బిడ్డలు మీరు దీవించండి ప్రభువా, ఆశీర్వదించి తండ్రి అమేజింగ్ గాడ్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీ ద్వారా జరగబోతున్నటువంటి పరిచర్యలన్నిటినీ మీరు ఆశీర్వదించి ఇదిగో మరలా మేము కలుసుకుని నామాన్ని స్తుతించే వరకు నీ సన్నిధి, నీ సహాయము, నీ సహవాసము, నీ సమాధానం మాకు దయచి ప్రభా వాక్యం ఇచ్చిన దైవజనులు ప్రభా డాక్టర్ జానీ విల్సన్ అయ్య గారు మరి కుటుంబాన్ని పరిస్థితి మీరు దీవించి, కూడి వచ్చిన సేవకులను కుటుంబాలను పరిస్థితి మీరు దీవించండి. ఇదిగో ప్రభా ఈ జూమ్ లైవ్ లో పాల్గొన్న ప్రతి మెంబర్స్ ని మీరు ఆశీర్వదించి మమ్మల్ని, మా కుటుంబాలందరినీ నీ మహిమ గల సేవలో నడిపించి వాడుకుని మరలా వచ్చే పునరుద్ధాన వరకు నీ కృపానిచ్చే సమాధానం సదాకాలం మాకు దయచి ఘనత మహిమ ప్రభావాలకు చెల్లిస్తూ ఈ సుశక్తి గల నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ వల్ల అనుగ్రహించబడే ఆదరణ, ఆయన సహాయము, ప్రకృతి వైపరీత్యాల వల్ల నిరాశ్రయులై ఆయా రీతిలో ఇబ్బందులున్న ప్రజలందరికీ ఆయన సహాయం. ఈ రాత్రి చేరిన జూమ్లో పాల్పంపులు పొందిన దైవజనులకు, సేవకురాలకు, విశేషంగా కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర, అమెరికాలో జరుగుతున్న పరిచర్యకును, సేవకులకును, మెంబర్స్కి, వారి కుటుంబాలకును, ముందున్న వారం అంతట్లో జరిగే కార్యక్రమాలకు దేవుని ఆత్మ సన్నిధి, ఆయన సహాయం, ఆయన నడిపింపు, ఆయన ప్రత్యక్షత సదాకాలం మనందరికీ కూడా తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.